హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నెట్ 2026 జూన్ సైకిల్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసేశారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా కంప్లీట్ పీడిఎఫ్ అప్లోడ్ చేసేశారు. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేశారు. మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ డీటెయిల్స్ నెట్ 2026 జూన్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ లైక్స్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్. మీరు ఫర్దర్గా మాతో టచ్లో ఉండాలి ఏంటి, స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్కి నెట్ 2026 జూన్ సైకిల్ అని ఒక మెసేజ్ చేస్తే మేము మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆ వాట్సాప్ గ్రూప్ ఎక్స్క్లూజివ్గా నెట్ 2026 ఆస్పిరెంట్స్ కోసం క్రియేట్ చేసాం. లేదా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అవైలబుల్లో ఉంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దీంతో పాటు మనము ఈ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని 2 months స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాము. ఈ 2 monthsలో ఒక బ్యాచ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ బ్యాచ్ పేరే మేధా బ్యాచ్. పేపర్ 1, పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి పేపర్ 1 బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. మొత్తం డీటెయిల్స్ షేర్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూసి మీరు బ్యాచ్లో చేరొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, సో వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మెయిన్ కంటెంట్. ఫస్ట్ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం. నెట్ ఎగ్జామినేషన్ 2026 జూన్ సైకిల్ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే ugcnet.nta.nic.in. మై డియర్ ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్. దాని లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు కంప్లీట్గా ప్రతి ఒక్క డీటెయిల్ అవైలబుల్లో ఉంటుంది. దయచేసి ఈ అఫీషియల్ వెబ్సైట్నే మీరు విజిట్ చేయండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే కంప్లీట్ పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. ఇక్కడ చాలామంది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వేరియస్ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా సిలబస్లో ఏమైనా చేంజ్ జరిగిందా, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంది, ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు, జేఆర్ఎఫ్కి సంబంధించిన ఏజ్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కంప్లీట్ డీటెయిల్స్ని అప్లోడ్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన లింక్ ఇదే వెబ్సైట్లో బాటమ్ సైడ్ రిజిస్ట్రేషన్ విండో ఫర్ యూజీసీ నెట్ జూన్ 2026 ఎగ్జామినేషన్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, 29th ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మే 20 లోపల మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే ఉందో ఆ లింక్లో అవైలబుల్ ఉంటుంది. ఇది కాకుండా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకు ఏప్రిల్ 29th నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి లింక్ ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ మే 20. ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్స్లో మే 22 నుండి 24 మధ్యలో కరెక్షన్స్ మీరు చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా చూడండి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏప్రిల్ 29th నుండి మే 20 మధ్యలో. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో 20 మే. అయితే అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆ కరెక్షన్స్ కూడా కేవలం కొన్ని ఆస్పెక్ట్స్లోనే మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, క్యాస్ట్ చేంజ్ చేయడం కానివ్వండి, ఆధార్ నంబర్ చేంజ్ చేయడం కానివ్వండి, ఇటువంటి యాక్సెప్ట్ చేయరు. అయితే కరెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కరెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తారో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఖచ్చితంగా చూసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోండి. 1-2 రోజులు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్ క్లీన్గా చదవండి. మై డియర్ ఫ్రెండ్స్, సిలబస్లో ఎటువంటి చేంజ్ లేదు, అదే ప్యాటర్న్, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆన్లైన్ టెస్ట్ 2 పేపర్స్గా ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 50 క్వశ్చన్స్, పేపర్ 2లో 100 క్వశ్చన్స్. టోటల్గా 85 సబ్జెక్ట్స్లో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. ప్రతి క్వశ్చన్ ఏదైతే ఉందో 2 మార్కులు ఉంటుంది. ఓవరాల్గా 150 క్వశ్చన్స్, 300 మార్క్స్ అనమాట. నో నెగిటివ్ మార్కింగ్. అయితే ఎగ్జామినేషన్ డేట్స్ ఒకసారి మీరు చూసుకుంటే అనౌన్స్ చేసేసారు చూడండి. 22nd నుండి 30th మధ్యలో ఎగ్జామినేషన్స్ని ఆర్గనైజ్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే సిటీ ఇంటిమేషన్, అంటే ఏ సిటీలో
మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 2-3 ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ సిటీ ప్రిఫరెన్స్ ఇది, సెకండ్ సిటీ ప్రిఫరెన్స్ ఇది అని ఇవ్వాలి. ఆ సిటీలో ఏ సిటీలో మీ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చిందో అది మనకు జూన్ 10th ఇన్ఫార్మ్ చేస్తారు. సో డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో జూన్ 15th నుండి, ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేది జూన్ 22nd. అంటే మనం తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు ఆల్మోస్ట్ మనకు లెస్ దాన్ 2 months టైం ఉంది. ఈ లెస్ దాన్ 2 months టైంలో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రోజుకి 5 to 6 hours మనం మినిమం చదవాలి మై డియర్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం 10 to 12 hours చదివితే ఈజీగా నెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు, జేఆర్ఎఫ్ కూడా అచీవ్ చేయొచ్చు. సిలబస్లో అయితే ఎటువంటి మార్పు లేదు. నేను కంప్లీట్ స్టడీ ప్లాన్ ఇస్తాను. మనం కూడా మేధా బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. అందులో పేపర్ 1 ఏదైతే ఉందో 100 మార్క్స్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే విధంగా మనం ఆ బ్యాచ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్ బ్యాచ్. మీకు బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి పేపర్ 1 బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. ఒకసారి చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు యాక్చువల్గా చెప్పాలి అంటే నెట్ ఎగ్జామినేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు రీజనబుల్గానే ఉంటుంది. కానీ సెట్ ఎగ్జామినేషన్స్ యొక్క ఫీజు ఏదైతే ఉందో చాలా హైగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నెట్ ఎగ్జామినేషన్ యొక్క ఫీజు ఏంటంటే జనరల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఏదైతే ఉందో 1150 రూపీస్, జనరల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ థర్డ్ జెండర్ కేటగిరీ సో దట్ ఈస్ 325 రూపీస్ మై డియర్ ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ ఇది చూడండి, ugcnet.nta.nic.in మై డియర్ ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. చాలామంది చాట్ జీపీటీ గూగుల్లో ర్యాండమ్గా టైప్ చేసి చెక్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ అయినప్పటి నుండి అంటే స్టార్ట్ అయినప్పటి నుండి లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు, సర్టిఫికేట్స్ రిలీజ్ అయ్యేంత వరకు కంప్లీట్గా మీరు ఫాలో అవ్వాల్సింది ఇదే వెబ్సైట్. సిలబస్లో ఎటువంటి మార్పు లేదు. టోటల్గా 85 సబ్జెక్ట్స్లో ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూసుకోండి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కాదు. సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నది సిఎస్ఐఆర్ నెట్లో ఆర్గనైజ్ చేస్తారు. సైన్స్ రిలేటెడ్ అంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, అర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ సిఎస్ఐఆర్ నెట్ ఆర్గనైజ్ చేస్తుంది. అయితే ఆ సబ్జెక్ట్స్ ఇందులో ఉండవు. దయచేసి ఒకసారి నీట్గా 85 సబ్జెక్ట్స్ చూసుకోండి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్, ఎగ్జామినేషన్ ఆన్లైన్, నెగిటివ్ మార్క్స్ ఉండదు. అయితే ఎలిజిబిలిటీ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్ని అపేర్ అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చూద్దాం. ఈ మొత్తం ఎగ్జామినేషన్ 3 కేటగిరీస్లో ఆర్గనైజ్ చేస్తారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. కేటగిరీ 1 ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్గా జేఆర్ఎఫ్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే యూనివర్సిటీస్లో పిహెచ్డి పర్స్యూ చేస్తున్నారో ఫుల్ టైం మోడ్ ద్వారా, లేదా ఫ్యూచర్లో పర్స్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీ ద్వారా ఫెలోషిప్ ప్రొవైడ్ చేస్తుంది. దాదాపుగా 50,000 ఫెలోషిప్. ఈ ఫెలోషిప్ ఏదైతే ఉందో మీరు పిహెచ్డి కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఫెలోషిప్ కేటగిరీ మీరు అచీవ్ చేయాలి అంటే నెట్లో మెరిట్ రావాలి. అంటే నెట్లో మ్యాక్సిమం మెరిట్ మార్క్స్ వస్తే దాన్నే జేఆర్ఎఫ్ అంటారనమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే 1,00,000 మంది నెట్ ఎగ్జామినేషన్ రాస్తే మై డియర్ ఫ్రెండ్స్, 1,00,000 మంది కాదు ఇంకా ఎక్కువే రాస్తారు. దాదాపుగా 15 లక్షల మంది రాస్తారు. ఒక 10 లక్షల మంది ఎగ్జామినేషన్ రాస్తే అందులో 60,000 మందిని నెట్ ఎగ్జామినేషన్ క్వాలిఫైడ్గా డిక్లేర్ చేస్తారు. 6% మాత్రమే. ఆ 6% ఏదైతే ఉందో అందులో కూడా 1% అంటే దాదాపుగా 5,000 మెంబర్స్ నుండి 10,000 మెంబర్స్ మధ్యలో జేఆర్ఎఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. అంటే 10 లక్షల మంది రాస్తే 5,000 to 10,000 మధ్యలో జేఆర్ఎఫ్ ఆస్పిరెంట్స్ ఉంటారో. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అదే 6% వాళ్ళందరూ నెట్ క్వాలిఫై అవుతారో, రిమైనింగ్ పీపుల్ అందరూ క్వాలిఫై కానట్టు అనమాట. అయితే ఈ కేటగిరీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎందుకంటే కేటగిరీ 1 ఎక్స్క్లూజివ్లీ జేఆర్ఎఫ్, కేటగిరీ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి, కేటగిరీ 3 ఏదైతే ఉందో ఓన్లీ పిహెచ్డి అనమాట. అంటే ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జేఆర్ఎఫ్ రాయడం కోసం ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. అయితే ఆ ఏజ్ లిమిట్ గురించి దీని తర్వాత మనం మాట్లాడదాం మై డియర్ ఫ్రెండ్స్. 30 ఇయర్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ జనరల్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 30 ఇయర్స్ ఉండాలి మేల్ ఆస్పిరెంట్స్కి. ఇది కాకుండా రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్లో 35 ఇయర్స్తో పాటు
ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అయినా అన్రిజర్వ్డ్ కేటగిరీ అయినా వాళ్ళకు కూడా 35 ఇయర్స్ వరకు రిలాక్సేషన్. సో జేఆర్ఎఫ్కి మాత్రమే ఏజ్ లిమిట్ ఉంటుంది. నెట్ ఎగ్జామినేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి కానివ్వండి, పిహెచ్డి కేటగిరీ కానివ్వండి, ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. సో జనరల్ కేటగిరీ మేల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మేల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్. రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ మరియు ఉమెన్ ఆస్పిరెంట్స్కి 35 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ రిలాక్సేషన్ అన్నమాట. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నా సజెషన్ ఏంటంటే, మీరు ఏజ్ ఉంటే దయచేసి కేటగిరీ 2 అప్లై చేసుకోండి. ఏజ్ ఉంటే దయచేసి కేటగిరీ 1 అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు జేఆర్ఎఫ్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి. లేదా మీరు ఆల్రెడీ నెట్ క్వాలిఫై అయిపోయారు అంటే డైరెక్ట్గా కేటగిరీ 1 అప్లై చేసుకోండి. నెట్ క్వాలిఫై కాలేదు, ఫస్ట్ టైం రాస్తున్నాను అంటే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గో ఫర్ కేటగిరీ 2 ఆర్ కేటగిరీ 3 మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఏజ్ ఉంటే కేటగిరీ 1 కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీ ఇంటెన్షన్ ఏంటి? నెట్ క్వాలిఫికేషన్ కావాలా, జేఆర్ఎఫ్ ర్యాంక్ కావాలా, దాన్ని బేస్ చేసుకుని పిహెచ్డి అడ్మిషన్ కోసం అప్లై చేస్తున్నారా, దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ అప్లై ఎనీ వన్ ఆఫ్ దీస్. ఇది కాకుండా నెక్స్ట్ ఆస్పెక్ట్ చూసామనుకోండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఆల్రెడీ మనం దీనికన్నా ముందు ఎక్స్ప్లెయిన్ చేసేసాము. ఈ ఎగ్జామినేషన్ 2 పేపర్స్గా డివైడ్ అయి ఉంది. అంటే ఒకేసారి 2 పేపర్స్ని ఆర్గనైజ్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 అన్నది 50 క్వశ్చన్స్ 100 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. పేపర్ 2 ఏదైతే ఉందో 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్ పేపర్ 1 తర్వాత పేపర్ 2 టోటల్గా మనకు 3 అవర్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ 3 అవర్స్లో 300 మార్క్స్ 150 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మనం ఈ ఎగ్జామినేషన్లో రాస్తామన్నమాట. అయితే ఇందులో పేపర్ 1 మనం క్లాసెస్ తీసుకుంటున్నాం, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. పేపర్ 1 అన్నది అందరికీ కామన్. పేపర్ 2 అన్నది మీ పీజీ యొక్క ఈక్వివలెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక్కసారి చూస్తే ఎవరికైతే 55% ఉంటుందో, ఎవరికైతే 50% ఉంటుందో దాని గురించి క్లారిటీ ఇస్తాను చూడండి. జనరల్ కేటగిరీ ఆస్పిరెంట్స్ మరియు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అన్రిజర్వ్డ్ ఆస్పిరెంట్స్, వాళ్ళకి పీజీలో రౌండ్ ఆఫ్ కాకుండా 55% కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, పేజ్ నెంబర్ 17లో మెన్షన్ చేశారు. ఎవరైతే జనరల్, అన్రిజర్వ్డ్, జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీజీలో 55% మార్క్స్ కన్నా ఎక్కువ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే సో రౌండ్ ఆఫ్ లేకుండా 55% ఉండాలన్నమాట, లేదా దానికన్నా ఎక్కువ ఉండాలి. సో వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ ఆస్పిరెంట్ అయ్యి ఉండి మీకు 54.6 వచ్చింది అనుకోండి, యూఆర్ నాట్ ఎలిజిబుల్. సో రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్కి ఒక 5% మార్క్స్ని రిలాక్సేషన్ ఇస్తున్నారు చూడండి. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బిలాంగింగ్ టు నాన్ క్రీమీ లేయర్ ఏంటో కరెక్ట్గా తెలుసుకొని అప్లై చేయండి. నాన్ క్రీమీ లేయర్, సో ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజైబిలిటీ యాజ్ వెల్ యాజ్ వేరే ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5% రిలాక్సేషన్, అంటే వాళ్ళకి 50% పీజీలో మార్క్స్ ఉండాలన్నమాట. 50% రౌండ్ ఆఫ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్గా 49 పాయింట్ సంథింగ్ కాదు, మనకు ఎగ్జాక్ట్గా 50% లేదా దానికన్నా ఎక్కువ ఉంటేనే ఎలిజిబుల్. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్స్యూ అవుతున్నారో వాళ్ళు కూడా అపేర్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆస్పెక్ట్లో ఒకసారి చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్గా జేఆర్ఎఫ్ ఏజ్. అయితే జేఆర్ఎఫ్ ఏజ్ నాట్ మోర్ దాన్ 30 years యాజ్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ద ఎగ్జామినేషన్ ఇస్ కంక్లూడెడ్. మనకి ఎగ్జామినేషన్ అన్నది జూన్ 22 నుండి జూన్ 30వ తేదీ మధ్యలో ఆర్గనైజ్ చేస్తారు. 1 జూన్ వరకు మీకు 30 years కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి చెందిన మేల్ ఆస్పిరెంట్ అయితే ఈ పర్టికులర్ డేట్ ఏదైతే ఉందో 1 జూన్ 2026 వరకు మీరు ఒకవేళ ఫీమేల్ ఆస్పిరెంట్స్ అయినా, రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ అయినా మీకు ఒక 5 years రిలాక్సేషన్ ఇస్తారు. అంటే ఆ డేట్ వరకు 35 years కన్నా ఎక్కువ ఉండకూడదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా మన రిజర్వేషన్ పాలసీ చూసుకుంటే టోటల్గా మనకు 6% సీట్స్ ఏదైతే ఉందో అది మాత్రమే క్వాలిఫై చేపిస్తారు అన్నమాట. అయితే 10 lakh పీపుల్లో 60,000 మందికి మాత్రమే క్వాలిఫై చేస్తారు. అయితే అది ఒక రిజర్వేషన్ పాలసీని బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. ఈ రిజర్వేషన్ పాలసీని చూస్తే ఈ రకంగా నంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఎంతమంది సబ్జెక్ట్స్లో అపేర్ అవుతారో దాన్ని బట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక కోటా ఇస్తారు. ఆ కోటా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్ పాలసీని ఫాలో అవుతూ 6% మాత్రమే ఆస్పిరెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. 10 లక్షల మంది రాశారనుకోండి, 60,000 మందిని సెలెక్ట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అందులో కూడా 1% అనమాట, అంటే 5,000 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ 5,000 to 10,000 మధ్యలో జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెట్ నోటిఫికేషన్
కంప్లీట్ డీటెయిల్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో జూన్ 22 నుండి 30th మధ్యలో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎటువంటి ప్రింట్అవుట్స్ తీసి ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదా మాతో టచ్లో ఉండాలంటే ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి నెట్ 2026 జూన్ సైకిల్ ఒక మెసేజ్ పెట్టండి. లేదా ఈ పర్టికులర్ వీడియో యొక్క వాట్సాప్ డిస్క్రిప్షన్లో డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో నెట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. యాజ్ వెల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా చేరండి. మీ సబ్జెక్ట్కి సంబంధించిన డిస్కషన్స్ ఆ వాట్సాప్ గ్రూప్లో చేరొచ్చు. దాంతోపాటు రెగ్యులర్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో మేము ఆ కామన్ నెట్ 2026 గ్రూప్స్లో ఇస్తామన్నమాట. రెగ్యులర్గా నెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ షేర్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అఫీషియల్ వెబ్సైట్ ఇదే UGCnet.NTA.nic.in. గూగుల్ చాట్ జీపీటీ వాడద్దండి దయచేసి. ఇందులో అంటే వాడద్దండి అంటే అందులో ఇన్ఫర్మేషన్ చూసి అదే కరెక్ట్ అనుకోవద్దండి. ఇందులో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదా NTA.ac.in. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు ఆన్లైన్లో ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ఆ నోటిఫికేషన్ కూడా త్వరలోనే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అబౌట్ నెట్ 2026 జూన్ సైకిల్ నోటిఫికేషన్. మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే మాతో వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. బ్యాచ్లో చేరాలనుకుంటే అదే వాట్సాప్కి బ్యాచ్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. మా వాట్సాప్ గ్రూప్స్లో చేరండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.